వెల్కమ్ టు కపిల్ చిట్స్. 50 ల్యాక్స్ 50 మంత్స్ మీరు టోటల్ ఫుల్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడ డివిడెండ్ బోను రిమైనింగ్ అమౌంట్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఫుల్ ఈఎంఐ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అదేవిధంగా నో షూటీస్. సో లాస్ట్ వరకు మీరు ఉన్నట్లయితే ఎలాంటి షూటీస్తో మీకు సంబంధం లేదు. మీకు ఏంటంటే లాస్ట్ వరకు ఉంచుకుంటే మీ పేమెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీకు 4 మంత్స్ 5 మంత్స్ ఉన్నా కూడా మీరు ఎఫ్ఎల్ క్లోజ్ చేసుకొని తీసుకునే ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ, అంటే మీరు స్టార్టింగ్లో తీసుకున్నట్లయితే మీకు ఏంటంటే 0.5% మాత్రమే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వర్కౌట్ అవుతుంది చిట్స్ మొత్తంలో. సో మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే తక్కువగా వర్కౌట్ అవుతుంది. మీరు లాస్ట్ వరకు ఉంచుకున్నా కూడా మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువగా మీకు ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది మీకు పొందొచ్చు. అండ్ అదేవిధంగా 46 ఇయర్స్ నుంచి ట్రస్ట్ సర్వీస్, 46 సంవత్సరాల నుంచి మీకు ట్రస్ట్గా అందిస్తున్నటువంటి సర్వీస్ కపిల్ చిట్ ఫండ్ అండి. అండ్ అదేవిధంగా ఆన్లైన్ సిస్టమ్, టోటల్ యాప్ ద్వారా మీకు ఏంటంటే పేమెంట్స్ అయినా యాక్షన్స్ అయినా పాడుకునే విధంగా మన యాప్స్ అనేది రూపొందించడం జరిగింది. సో ఇలాంటి బెస్ట్ ఆప్షన్స్ ఉన్నటువంటి చిట్ ఫండ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం అండి. దాంట్లో భాగంగా మనకి ఏంటంటే 50 ల్యాక్స్ 50 మంత్స్, 50 లక్షలు 50 నెలల చిట్టు గురించి ఈరోజు డిస్కస్ చేసుకుంటే 1,00,000 ఇంటూ 50, ₹1,00,000 మీరు 50 సార్లు కడితే 50 లక్షలు అవుతుంది. సో ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ మాత్రం ఏ చిట్స్ అయినా సరే మన ఫుల్ పేమెంట్స్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మినిమం అమౌంట్ వచ్చేసి 65,000 అండి. సో మనకేంటంటే ఫస్ట్ వచ్చేసి 1,00,000, సెకండ్ వచ్చేసి 65,000, థర్డ్ మంత్ వచ్చేసి 1,00,000, అప్ టు 4, 5, 6 అప్ టు ఒక 15 మంత్స్ దాకా మీకు ఏంటంటే 65,000 అనేది మీకు ఈఎంఐ రావడం జరుగుతుంది. ఈ టోటల్ కూడా ఆన్లైన్లో ఎవ్రీ మంత్ మనకు మంత్ ఎండింగ్లో 5 మినిట్స్ యాక్షన్ టైం ఉంటుంది. ఆ యాక్షన్ టైంలో మనం ఈ 65,000 పేమెంట్ చేస్తే మనకు సరిపోతుంది. ఇదంతా డ్రా సిస్టమ్. డ్రాలో ఉన్నంత వరకు మనకు బిడ్ అనేది ఫిక్స్గా 30 lakhs వస్తుంది. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మనకి ఏంటంటే ఓపెన్ యాక్షన్ జరుగుతుంది. మీరు అప్పుడు ఎప్పుడంటే అప్పుడు తీసుకునే విధంగా ఆప్షన్స్ మీరు పాడుకోవచ్చు. సో అప్పుడు మనకి ఏంటంటే 31, 32 ఇట్లా ఇంక్రీజ్ అవ్వుకుంటూ బిడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనకి ఈఎంఐ కూడా 65,000 నుంచి మనకు 65,500, 66,000 ఇలా చేంజ్ అవ్వుకుంటూ చివరిగా మనకు 1,00,000 వెళ్తుందండి. సో పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి ఈ బిట్వీన్లో ఉంటుంది. అండ్ మనం పేబుల్ అమౌంట్ వచ్చేసి ఈ బిట్వీన్లో మనకి ఏంటంటే పేమెంట్ అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా మీరు మొత్తం చిట్టు మొత్తంలో మీరు పేమెంట్ చేయాల్సింది ఏంటంటే అప్రాక్స్ 37.5 lakhs మీరు మొత్తం పేమెంట్ చేస్తే మీకు 47.5 lakhs అనేది మీకు బిట్ పేబుల్ రావడం జరుగుతుంది. అంటే 10 lakhs దాకా మీకు ప్రాఫిట్ అనేది చిట్లో ఉంటుందండి. సో అదేవిధంగా మీరు ఎవరైతే స్టార్టింగ్లో చిట్ లిఫ్ట్ చేసిన వాళ్ళు, లిఫ్ట్ చేయని వాళ్ళు కూడా ఈక్వల్గా పేమెంట్ చేస్తారు. కానీ తీసుకునే బిడ్లో మాత్రమే వేరియేషన్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇది ఓవరాల్గా మనం స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే 0.5% మాత్రమే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. సో అదేవిధంగా మిడిల్‌లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే 0%, అంటే మీకు అప్రాక్స్ మీరు పేమెంట్ చేసేది 37, 38 lakhs కాబట్టి ఆ టైంలో మీరు 38 lakhs మీకు బిడ్ తీసుకున్నట్లయితే మీకు 0% ఇంట్రెస్ట్. సో ఇంకొక 2 years వరకు కూడా మీకు ఏంటంటే వితౌట్ ఇంట్రెస్ట్‌తో మీరు పేమెంట్‌ను ఆస్వాదించొచ్చు. సో అదేవిధంగా లాస్ట్ వరకు మీరు ఉన్నట్లయితే మీకు 10 lakhs ప్రాఫిట్ కాబట్టి ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే బెస్ట్ ఆప్షన్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్ అండి. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్‌కి డయల్ చేయండి. అండ్ అదేవిధంగా గ్యారంటీ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇది మీ ఫ్యూచర్ లాయబిలిటీ, అంటే మీరు ఫ్యూచర్‌లో కట్టే అమౌంట్‌ని బట్టి మనం షూరిటీస్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, ఐటీ అయినా కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. సో అంతేకాదు మీకేందంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి హౌజెస్‌ని కూడా మీరు మార్ట్‌గేజ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఎల్ఐసి బాండ్స్ పెట్టి కూడా మీరు పేమెంట్ రిలీజ్ చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్‌గా మీకేందంటే చిట్స్ తీసుకున్నప్పుడు ఒక చిట్‌ని పెట్టి మరొక చిట్ కూడా తీసుకునే ఆప్షన్ ఉంటుంది ఒక 50% అయిపోయిన తర్వాత. సో ఇలాంటి మోర్ ఆప్షన్స్ అనేది కూడా మనకేందంటే షూరిటీస్‌లో ఉన్నాయి కాబట్టి, సో మోర్ డీటెయిల్స్ కోసం ప్లీజ్ కాంటాక్ట్ 8341160320. అండ్ అదేవిధంగా వాట్సాప్ కూడా ఇదే నెంబర్ అవుతుంది.